హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఎప్పటి వరకు ఉంది, ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డైరెక్ట్ బీఈడి అండ్ మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్లీట్గా మనకి 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, 2B యాజ్ పర్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జామ్ ఫీజు అనేది 1000 రూపీస్. ఫర్ అప్లికేషన్ 1000 రూపీస్. ఈచ్ అప్లికేషన్ మనం 1000 రూపీస్ అనేది పే చేసుకోవాలి. ఒక పేపర్కి అప్లై చేస్తామా, 2 పేపర్కి అప్లై చేస్తామా, 2 పొజిషన్స్కి అనేది. సో ఈ పేమెంట్ ఆప్షన్ అనేది మనకు ఆల్రెడీ జూన్ 5th నుంచి ఆల్రెడీ మనకు ఆన్లైన్లో యాక్టివ్గా ఉంది. సబ్మిట్ చేసుకోవచ్చు, పేమెంట్ పే చేసుకోవచ్చు. అది మళ్ళీ జూలై 5th వరకు మనకి అవైలబుల్గా ఉంది. అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే జూన్ 5th, 2026 అండ్ ఎండింగ్ డేట్ ఎప్పటికి వచ్చేసరికి జూలై 5th, 2026. అఫీషియల్ వెబ్సైట్లోకి మనకి వెళ్తే లింక్ అనేది మనకి అప్లికేషన్ లింక్ అనేది మనకు దొరుకుతుంది. అట్లాగే మన ఛానల్లో బయోలో పెడతాను, ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా మనకి టెట్ పేపర్ 1, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B అనేది మనకు టోటల్ 4 పేపర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే పాస్ పర్సంటేజ్ ఏంటంటే ఓసీ డబ్ల్యూసీకి అయితే 60% అబవ్ పాస్ పర్సంటేజ్ ఉంది. పాస్ మార్క్స్ అయితే 90 మార్క్స్ అండ్ అబవ్. అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసరికి 50% అబవ్ పర్సంటేజ్ మార్కు. అండ్ మార్క్స్ అయితే 75 మార్క్స్ అబవ్ రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి అయితే ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 40% అబవ్ 60 మార్క్స్ అనేది రావాలి మనకి. వస్తే ఈ క్వాలిఫికేషన్స్ మార్క్స్ పర్సంటేజ్ కంపేర్ టు ప్రీవియస్ ఎగ్జామ్స్. ఓకే, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది మనకు 5th జూన్ రిలీజ్ అయింది. పేమెంట్ కూడా 5th జూన్ నుంచి మనం చేసుకోవచ్చు. అది మళ్ళీ జూలై 5th వరకు ఉంటుంది. సో ఆన్లైన్ అడ్మిషన్ కూడా అట్లానే ఉంటుంది. ఆన్లైన్ మాక్ టెస్ట్ ఎలిజిబిలిటీ ఎప్పటి నుంచి ఉంటుందంటే మనకు ఆన్లైన్లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కొన్ని మాక్ టెస్ట్ అనేవి. అది జూలై 15th నుంచి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. హాల్ టెక్స్ట్ అనేవి జూలై 25th నుంచి మనకి హాల్ టెక్స్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు మేబీ ఆన్వర్డ్స్. అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఆగస్ట్ 5th టు ఆగస్ట్ 21st వరకు అవుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేవి 2 సెషన్స్ కింద కండక్ట్ చేస్తున్నాడు. సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1 అనేది 9:30 AM నుంచి 12 PM వరకు. అండ్ సెకండ్ సెషన్ అనేది 2:30 PM నుంచి 5 PM వరకు. నెక్స్ట్ మనకి రిలీజింగ్ ఆఫ్ ఇనీషియల్ కీ అనేది 24th ఆగస్ట్. అండ్ ఫైనల్ కీ అనేది మనకి 8th సెప్టెంబర్ని రిలీజ్ అవుతుంది. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ అనేది 15th సెప్టెంబర్. ఇప్పుడు పేపర్ ఏంటి, పేపర్ సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎట్లా ఏంటని మనం కూడా తెలుసుకుందాం. పేపర్ 1A ఫర్ క్లాసెస్ 1 to 5th రెగ్యులర్ స్కూలు. టోటల్ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ 150 ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 2 hours and 30 minutes ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ మనకు పేపర్ 1A వచ్చేసరికి 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. ఇక్కడ ఏంటంటే ఈచ్ పార్ట్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. టోటల్లో 150 మార్క్స్. అయితే పార్ట్ 1 వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ గురించి. అండ్ పార్ట్ 2 వచ్చేసరికి లాంగ్వేజ్ ఆప్షనల్, తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ అండ్ ఒడియా. మనం బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పార్ట్ 3 లాంగ్వేజ్ 2, ఇంగ్లీష్ కంపల్సరీగా. అండ్ పార్ట్ 4 అనేది మ్యాథమెటిక్స్, పార్ట్ 5 ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇది పేపర్ 1A. పేపర్ 2B వచ్చేసరికి సేమ్ టైమింగ్ 150 క్వశ్చన్స్. అండ్ ఇది స్పెషల్ స్కూల్ 1 to 5th క్లాస్ స్పెషల్ స్కూల్కి ఇది. సో ఇక్కడ కూడా సేమ్ సబ్జెక్ట్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ కంప్లీట్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2Aకి వచ్చి ఫర్ క్లాస్ 6th to 8th రెగ్యులర్ స్కూల్కి 150 మార్క్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి టోటల్ 4 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి టోటల్ 4 సెక్షన్స్. ఈ 4 సెక్షన్స్లో మనకు వచ్చేసరికి పార్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సెకండ్ 1 వచ్చేసరికి లాంగ్వేజ్, థర్డ్ 1 వచ్చేసి లాంగ్వేజ్ 2 అండ్ పార్ట్ 4కి వచ్చేసి మ్యాథమెటికల్ అండ్ సైన్స్. ఇందులో మనకి అక్కడైతే మ్యాథమెటిక్స్ వరకే ఉంది, బట్ ఇక్కడ సైన్స్ కూడా యాడ్ అవుతుంది. లైక్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కూడా ఉంటుంది. అండ్ సోషల్ స్టడీస్ వస్తాయి అండ్ లాంగ్వేజెస్ కూడా వస్తాయి.
ఓకేనా. టోటల్ 60 మార్క్స్. అండ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది ఈచ్ వన్ 30 సెక్షన్స్. బట్ పార్ట్ 4 అనేది మనకు సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కాబట్టి 60 మార్క్స్కి ఉంటుంది. అండ్ 2B వచ్చేసి 2.5 hours, బట్ సేమ్ ప్యాటర్న్. పార్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్, పార్ట్ 2 లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, అండ్ పార్ట్ 4 కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పీడియాలజీ. సో ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి టోటల్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. ప్రొసీజర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత ఫీజు పేమెంట్ పే చేస్తాం. ఆఫ్టర్ పేమెంట్ పే చేసిన తర్వాత ఫోటో, క్యాండిడేట్ ఫోటో స్పెసిఫిక్ మనకి విత్ 3.5 అండ్ సిగ్నేచర్ 1.5 సెంటీమీటర్స్ మనకి స్పెసిఫికేషన్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అండ్ అప్లికేషన్కి వచ్చేసరికి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాం. వన్స్ అది సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అయిన తర్వాత మన నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండర్, కేటగిరీ అని అప్లై చేసుకొని ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ బటన్ చూసుకొని అన్నీ చెక్ చేసుకొని అన్ని మన ఇన్ఫర్మేషన్ ఇచ్చామని సరిపోయాయో లేదా చెక్ చేసుకొని దాని తర్వాత మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేశాక ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనకి వచ్చేసరికి హాల్ టికెట్స్ అనేవి 25th జూలైలో మనకి 25th జూలైని రిలీజ్ చేస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా డీటెయిల్స్ అబౌట్ ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్. ఇంకా మీకు ఎవరికైనా ఇంకా సిలబస్ కావాలనుకున్నట్టయితే కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో సిలబస్ ఏంటి, ఏ పేపర్ డీప్గా ఎట్లా ఉంటుంది ఏంటని మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.